తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి కోసం ఇప్పటికే పలు రకాల పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతుంది. దీని ద్వారా రాష్ట్రంలోని 5 ఏళ్లలోపు చిన్నారులకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేస్తుంది. బాల భరోసా పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తుంది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. విద్యార్థులు, వృద్ధులు, మహిళలు ఇలా ప్రతి ఒక్కరి కోసం ఏదో ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా రేవంత్ సర్కార్ మరో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతుంది. రాష్ట్రంలో 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. బాల భరోసా పేరుతో సరికొత్త పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. తెలంగాణలో 5 సంవత్సరాల్లోపు ఉన్న పిల్లల ఆరోగ్య భవిష్యత్తు కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి కోసం బాల భరోసా పథకాన్ని అమలు చేయబోతుంది. ఇంతకు ఇది దేనికోసం అంటే చిన్నారులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు బాల భరోసా పథకం ద్వారా మెరుగైన వైద్యం ఉచితంగా అందించనున్నారు. దీనికోసం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది సర్వే నిర్వహించి పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సుమారు 8 లక్షల మంది చిన్నారులను గుర్తించింది. వీరిలో కొందరు రక్తహీనతతో బాధపడుతుండగా మరికొందరు వినికిడి, చూపు లేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కొందరు చిన్నారులు వయసుకు తగ్గ ఎదుగుదల లేక పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ చిన్నారులందరికీ ప్రభుత్వం ఉచిత వైద్యం అందించేందుకు బాల భరోసా పథకాన్ని ప్రారంభించబోతుంది. దీని ద్వారా వైకల్యంతో బాధపడే చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడం, వినికిడి లోపం ఉన్న వారికి మిషన్లు అమర్చడంతో పాటు ఇతర వైద్య సేవలు కూడా అందిస్తారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు సంయుక్తంగా బాల భరోసా పథకాన్ని అమలు చేయబోతున్నాయి. అలాగే దీన్ని ఆరోగ్యశ్రీకి అనుసంధానం చేయనున్నారు. అందువల్ల బాల భరోసా వర్తించని అనారోగ్య సమస్యలు, వ్యాధులుంటే వాటి చికిత్స కోసం సీఎం సహాయ నిధి నుంచి డబ్బులు చెల్లించేలా ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రస్తుతం అమలు అవుతున్న రాష్ట్రీయ బాల స్వస్థ పథకాన్ని కూడా బాల భరోసాతో అనుసంధానం చేయబోతున్నారు. ఇక ఈ బాల భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయడానికి గాను తెలంగాణ సర్కార్ కొత్త సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేస్తుంది. దీని ద్వారా ప్రతి చిన్నారి వైద్య చరిత్రను ట్రాక్ చేస్తారు. అందుకు తగ్గట్టుగా చికిత్స అందించడమే కాక దాని పురోగతిని పర్యవేక్షిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోతున్న ఈ బాల భరోసా పథకం విజయవంతమైతే రాష్ట్రంలోని లక్షల మంది చిన్నారులకు చిన్న వయసులోనే మెరుగైన వైద్య సేవలు అంది ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది పడుతుంది అంటున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.